హాయ్ కన్నయ్య, ఈరోజు ఏం కథ చెప్పుకుందాం? జై బజరంగబలి కథ చెప్పుకుందాం, సరేనా? ఒకరోజు బుచ్చి హనుమాన్ పొద్దున్నే నిద్రలేచి మంచిగా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. రాగానే ఆకాశంలోకి చూసి ఏదో రెడ్ కలర్గా కనిపిస్తుంది, ఏంటబ్బా అనుకుంటాడు. అలానే చాలాసేపు చూశాడు. అప్పుడు బుచ్చి హనుమాన్కి అది మామిడి పండులాగా కనిపించింది. వావ్, మామిడి పండు ఎంత బాగుందో అనుకుంటాడు. ఏంటది మరి తెలుసా కన్నయ్య? ఆకాశంలో ఏముంటుంది రెడ్ కలర్గా? మామిడి పండేనా? కాదు, సూర్యుడు కదా. అయితే బుచ్చి హనుమాన్ సూర్యుడిని చూసి మామిడి పండు అనుకుంటాడు. అబ్బా, ఎంత బాగుందో మామిడి పండు, తినేయాలి అనిపిస్తుంది. సరే, తీసుకొని తినేద్దాం అనుకుంటాడు. వెంటనే గాల్లోకి ఎగురుతాడు. హనుమాన్కి చాలా బలం ఉంటుంది కన్నయ్య, తెలుసా? అలా గాలిలో పైకి ఎగురుతూనే ఉంటాడు. ఎంత వెళ్ళినా మామిడి పండు అందట్లేదేంటి? ఇంత పైకి చెట్టు ఎవరు పెట్టారబ్బా అనుకుంటాడు. చాలాసేపు అలానే వెళ్ళిన తర్వాత సూర్యుడి దగ్గరకు వెళ్ళి దాన్ని పట్టుకొని మింగేస్తాడు. ఆకాశంలో ఉన్న సూర్యుడిని మింగేయగానే భూమిపైన మొత్తం చీకటైపోతుంది. అసలు ఏం కనిపించదు. అందరూ భయపడతారు. ఎందుకో తెలుసా కన్నయ్య? మన భూమికి లైట్ వచ్చేది సూర్యుడి వల్లనే కదా. మరి సూర్యుడిని మింగేస్తే లైట్ రాదు కదా. అందుకే అందరూ భయపడతారు. అప్పుడు బ్రహ్మ, విష్ణు ఇంకా శివయ్య హనుమాన్ దగ్గరకు వచ్చి, హనుమా, నువ్వు తిన్నది మామిడి పండు కాదు, మనకు అందరికీ వెలుగు ఇస్తాడు కదా ఆ సూర్యుడిని మింగేశావు. చూడు ఇప్పుడు మొత్తం ఎలా చీకటైపోయిందో. కాబట్టి ప్లీజ్ హనుమాన్, సూర్యుడిని మాకు ఇచ్చేవా అని అడుగుతారు. అప్పుడు హనుమాన్, నో, నేను ఇవ్వను అని అనగానే అప్పుడు బ్రహ్మ, విష్ణు, శివయ్య నీకేం కావాలి చెప్పు అని అడుగుతారు హనుమాన్ని. అప్పుడు బుచ్చి హనుమాన్ చెప్తాడు, నాకు మామిడి పళ్ళు కావాలి, అలా అయితే నేను సూర్యుడిని ఇచ్చేస్తాను అని చెప్తాడు. హనుమాన్ అలా చెప్పగానే వాళ్ళు చాలా మామిడి పళ్ళు హనుమాన్ కోసం ఇస్తారు. అప్పుడు హనుమాన్ సూర్యుడిని వాళ్ళకి ఇచ్చేస్తాడు. చీకటి పోయి మొత్తం లైట్ వచ్చేస్తుంది. వాళ్ళు హనుమాన్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా హనుమాన్ ఏమో మ్యాంగోస్ తినడంలో చాలా బిజీ అయిపోతాడు. మరి మనమేం చేద్దాం కన్నయ్య? బజ్జుందామా? గుడ్ నైట్.